వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో ఏర్పడిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నినాదాన్ని పదే పదే వినిపిస్తున్నారు. అదేమిటంటే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలి అని తన కలాట. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అవుతారో లేదో తెలియదు. అయితే కొంతమంది మహిళా సమాఖ్యల రూపంలో, మహిళా సంఘాల రూపంలో, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ రూపంలో వాళ్ళు వ్యాపారాలు చేస్తూ దాదాపు 1 కోటి రూపాయలు, 1.5 కోటి పైగా టర్న్ ఓవర్ చేస్తున్నారు కొన్ని బిజినెస్ల్లో. అవేమిటంటే అటువంటివి పెట్రోల్ బంకు నడపడం అనేది ఒకటి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. అదేమిటంటే పెట్రోల్ బంకులను కూడా మహిళా సమాఖ్యలకు అప్పచెప్పాలి అని. దాని ద్వారా వాళ్ళకి అత్యధిక ఆదాయం సమకూరేటట్టుగా ఏర్పాటు చేయాలి అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం. ఆ లక్ష్యంగానే ప్రభుత్వం కొంత ముందుకు జరుగుతోంది. అయితే ఎంత ముందుకు జరిగింది, దీనివల్ల ఎంతమందికి లాభం జరుగుతోంది అనే విషయాలను మనతో మాట్లాడడానికి సంగారెడ్డి జిల్లాలోని ఆదర్శ మహిళా సంఘం లీడరు జి సంగీత గారు తెలంగాణ ఫెడరల్ కు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ విషయాలన్నింటినీ కూడా సంగీత గారి ద్వారానే మనం తెలుసుకుందాం. నమస్తే సంగీత గారు. నమస్తే అండి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక నినాదం వినిపిస్తున్నారు, రేవంత్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాను అని. అందులో భాగంగానే పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులను అద్దెలకు ఇవ్వడాలు ఇట్లాంటివి చాలా చేస్తున్నారు కదా. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అవుతారా? మీరు స్వయంగా ఒక పెట్రోల్ బంకు నడుపుతున్నారు కదా, మీ అనుభవం ఏంటో కొద్దిగా వివరించండి మాకు. నమస్కారం అండి, నా పేరు సంగీత. మా చిన్న సంఘం వచ్చేసి ఆదర్శ మహిళా సంఘం వెంకటాపూర్. అందులో నేను ఫస్ట్ లీడర్ని. ఇక్కడ పెట్రోల్ బంక్ స్టార్ట్ కాకముందు నేను సదాశివపేట్ మండల సమైక్య అధ్యక్షురాలను ఉన్నానండి. అంటే పెట్రోల్ అయ్యే ముందు సంగారెడ్డి జిల్లాలో ఎంపిక చేసుకొని ఇక్కడ పెట్రోల్ పంప్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇక్కడ 24 మండలాల నుంచి ఎవరెవరు ఎడ్యుకేటెడ్స్ ఎవరు ఉన్నారు, అది మెయిన్ ఏంటంటే గ్రూప్ సభ్యురాలు అయి ఉండాలి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అయి ఉండాలి, వాళ్ళకే అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి అందులో మేనేజర్లకి ఏంటంటే డిగ్రీ క్వాలిఫికేషన్, పిఎల్ వచ్చే వాళ్ళకి 10th ఇంటర్ అర్హత ఉంచి ఇచ్చారు. అందులో నుంచి నేను సదాశివపేట్ మండల సమైక్య నుంచి, నేను కొండాపూర్ మండల సమైక్య నుంచి శివలక్ష్మి అని ఇద్దరిని ఎంపిక చేశారు. సో ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1 కోటి మంది మహిళలను కోటీశ్వర చేయాలని భాగంతో ఇందిరా మహిళా శక్తిలో భాగంగా పెట్రోల్ బంక్స్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ చేసి ఇక్కడ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ని ఎంపిక చేశారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఇప్పుడు ఈ పెట్రోల్ పంప్ లో 16 మంది వర్క్ చేస్తున్నారు సార్. ఓకే, మీ పాత్ర ఏంటి అందులో? సార్ మహిళా సమాఖ్య మీరు లీడర్ కదా, అవును సార్. మీ పాత్ర ఏంటి పెట్రోల్ బంక్ నిర్వహణలో? మేనేజర్ సార్. ఇప్పుడు పెట్రోల్ బంక్ మీకు ఎంతకాలం అయింది వచ్చి? సంవత్సరం అవుతుంది సార్. పెట్రోల్ బంక్ చెప్పండి. బంక్ రాకముందు నేను స్కూల్ టీచర్ని సార్. ఓకే, స్కూల్ టీచర్ని చిన్న కిరాణా షాప్ పెట్టుకొని ఉండేవాళ్ళము. పెట్రోల్ బంక్ ఇక్కడ అవుతుంది అనే ఆలోచన వచ్చినప్పుడు మనం సంఘంలో ఉన్నాము, మనకు కూడా అవకాశం ఉంది కదా, కొత్త ఆలోచన ప్రయత్నిస్తే బాగుంటది అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నాము. అందులో సెలెక్ట్ చేసి నాకు సదాశివపేట మండల్ నుంచి నాకు, కొండాపూర్ మండల్ నుంచి శివలక్ష్మి అని ఇంకో మేనేజర్ సార్, ఇద్దరికి మేనేజర్ పోస్టులు ఇచ్చారు. ఈ పంపు షిఫ్ట్లు పనిచేస్తుంది సార్. మార్నింగ్ 6 to 2 ఒక షిఫ్ట్, 2 to 10 ఒక షిఫ్ట్ ఉంటుంది సార్. షిఫ్ట్ ఒక మేనేజర్ ని ఇచ్చారు. ఒక్క నిమిషం అండి, ఈ పెట్రోల్ బంక్ పెట్టక మునుపు మీ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉండేవారు? 10 మంది సార్. ఈ 10 మంది ఏమేమి చేసేవారు? 10 మందిలో ఒకరు స్కూల్ టీచర్, ఒకరేమో ఒకరు ఆశా వర్కరు, ఒక అమ్మాయి చదువు, 4 హౌస్ వైఫ్స్ ఇంట్లో వాళ్ళు, ఒక అమ్మాయి ఏమో బుట్టలు అల్లడము, చాటలు అల్లడము ఇట్లాంటి వర్క్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు అప్పట్లో వాళ్ళ ఆదాయాలు ఎలా ఉండేది? అప్పుడు వాళ్ళు చిన్న ఆదాయాలు సార్. రోజువారీ కూలీ లెక్క కొంచెం రోజుకు ఒక 5,000, 6,000 ఇట్లా సంపాదించుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఇది సెలెక్ట్ చేసేటప్పుడు ఇంకోటి మా ఊరు నుంచి ఇంకో అమ్మాయి కూడా ఇందులో అప్లికేషన్ పెట్టుకుంది పెట్రోల్ పంప్ కి. తను కూడా
అయింది. ఇప్పుడు వాళ్ళ ఆదాయం వచ్చి ఫ్యూయల్ పోసే వాళ్ళకి 13,500 జీతం ఇస్తున్నాం సార్. ఓకే. సో, ఇప్పుడు పెట్రోల్ బంక్ మునుపు చిన్న చిన్న ఆదాయాలు ఉండేదంటున్నారు. పెట్రోల్ బంక్ వచ్చిన తర్వాత అంటే ఏడాది అయింది పెట్రోల్ బంక్ వచ్చి మీకు. ఇప్పుడు మీ ఆదాయాలు ఎలా ఉన్నాయి? పెట్రోల్ బంక్ ఎలా నడుస్తోంది? పెట్రోల్ బంకు చాలా బాగా నడుస్తుంది సార్. మేము ఊహించిన దానికంటే కూడా చాలా బాగా నడుస్తుంది. అంటే మామూలుగా ఓకే. 2,00,000 ఫస్ట్ డే 2,00,000తో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఓకే. హైయెస్ట్ సేల్ వచ్చి 25 లక్షలు సార్ పర్ డే. ఒక రోజు 25 లక్షల సేల్ అయింది. ఇప్పుడు అవునా? ప్రస్తుతం అయితే రోజుకు 10 నుంచి 11, 12 లక్షల వరకు కూడా ఆదాయం వస్తుంది సార్. ఎన్ని లీటర్ల పెట్రోల్, డీజిల్ అమ్ముడుపోతోంది? పెట్రోల్ వచ్చేసి ఒక రోజుకు 6 నుంచి 7,000 వరకు 7,000 లీటర్లు పోతుంది. డీజిల్ ఓకే. వచ్చేసి 2 నుంచి 3,000 లీటర్ల వరకు డీజిల్ సేల్ అవుతుంది. ఓకే. రోజుకి ఎంత ఆదాయం వస్తోంది మీకు సుమారుగా ఖర్చులన్నీ పోను? ఖర్చులు అన్ని పోను ఆదాయం అంటే 30 నుంచి 35,000 వరకు వస్తుంది ఆదాయం. నెలకి నెలకి 7 నుంచి 8 లక్షలు సార్. అవునా? ఖర్చులు మీ- 6 నుంచి 7 వరకు ఉంటుంది సార్. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ ఏర్పాటుకు మీ సంఘం తరపున మీరేమన్నా పెట్టుబడి పెట్టారా? లేదు సార్, సంఘం తరపున ఏం పెట్టలేము. మన సంగారెడ్డి జిల్లా సమైక్య నుంచి 40 లక్షలు పంపుకి ఇచ్చేసాం. అంటే ఎందుకు వచ్చింది 40 లక్షలు? 40 లక్షలు అంటే 40 లక్షలు ఫర్నిచర్ కొనడానికి, ఇన్వెస్ట్ పెట్టుకోవడానికి అడ్వాన్స్ ఇచ్చేసాం. ఓకే. మరి ఏ కంపెనీకి సంబంధించిన పెట్రోల్ బంక్ ఇది? ఐఓసిఎల్ సార్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. కంపెనీ ఏమన్నా మీకు మద్దతుగా సాయం చేసిందా? కంపెనీ తరపున ఏం లేదు సార్. కంపెనీ వాళ్ళే 1,99 లక్షలతో ఇది ఇన్వెస్ట్ చేసేసారు దీనిపైన. ఇది ఓకే. లీజుకి పర్ మంత్ జెడ్ఎస్ కి 80,000 రూపాయలు లీజ్ అమౌంట్ ఇస్తారు సార్ ప్రతి నెల. అంటే స్థలమా? స్థలానికి ఎవరికి ఇస్తారు? ఐఓసిఎల్ నుంచి జిల్లా సమైక్యకి ఇస్తారు సార్. ఓకే. ఇప్పుడు మీకు నెలకి ఇంత ఆదాయం వస్తోంది, మీ సభ్యులంతా ఏమైనా పంచుకోవడం అట్లాంటిది ఏమైనా జరుగుతోందా? సార్ అట్లాంటిది ఏం లేదు. ఓకే. వచ్చిన జరుగుతున్న సేల్స్ అన్నిటిని మీరు ఆ డబ్బులు ఏం చేస్తున్నారు మీరు? అకౌంట్ లోనే వేస్తున్నాం సార్. డైలీ అకౌంట్ లోనే వేసేస్తున్నాము. ఓకే. అక్కడ నుంచే రెగ్యులర్ గా ఇండెంట్ పెట్టుకోవడము, దాని నుంచి ఖర్చులు తీయడం, ఏదైనా అవసరం తీసుకుంటాం. ఇప్పుడు జిల్లా సమాఖ్య మీకు 40 లక్షలు పెట్టుబడి పెట్టింది అంటున్నారు కదా, అది ఎట్లా మళ్ళీ మీరు తిరిగి తీర్చాలా దాన్ని? తీర్చాలి సార్. ఎంతవరకు తీర్చారు? వరకైతే తీర్చలేదు సార్. అది ఎలా తీర్చాలి అనేది ప్లానింగ్ చేస్తారు. అది ఇన్స్టాల్మెంట్ లో ఇవ్వాలా ఎట్లా అనేది మా పై అధికారులు మాట్లాడి వాళ్ళు డిసైడ్ చేస్తారు సార్. ఇప్పుడు ఏడాదిగా పెట్రోల్ బంక్ నడుస్తోంది. మీ పెట్రోల్ బంక్ తరఫున మీ సమాఖ్య తరఫున ఒక అకౌంట్ ఉంటుంది కదా బ్యాంకులో, ఈ డబ్బులన్నీ అందులో వేస్తున్నారు కదా, ఎంత డబ్బులు ఉన్నాయి అందులో నిల్వ? అందులో మాక్సిమం 40 వరకు ఉంటాయి సార్. రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ డైలీ ఈ రోజు వచ్చిన అమౌంట్ రేపేస్తాం, రేపు వచ్చింది ఎల్లుండి. మా దగ్గర అమౌంట్ ఉంచుకోకుండా డైలీ అందులో వేసేస్తాం. సో మొత్తం ₹1,00,00,000 దాకా అందులో ఉంటుంది సార్. అంటే మనము 2 రోజులకు ఒకసారి ఇండెంట్ పెడతాం కదా సార్, లోడ్ పెడతాం కదా. ఆ లోడ్ ఐఓసిఎల్ వాళ్ళకి 49 లక్షలు, 50 లక్షలు ఇట్లా మన ఐఓసిఎల్ ఇప్పుడు ఈ అమౌంట్ మొత్తం ఐఓసిఎల్ అకౌంట్ లో వేస్తాం. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ లో వేస్తాం. ఐసిఐ బ్యాంక్ నుంచి ఐఓసిఎల్ వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం సార్. ఆర్టీజీఎస్ వల్ల ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు జిల్లా సమాఖ్య మీరు చెల్లించాల్సిన 40 లక్షలు ఒకటేసారి చెల్లించగలుగుతారా? అది ఐడియా లేదు సార్. ఎందుకంటే ఒకటేసారి పేమెంట్ కాబట్టి, ఎందుకంటే మనకి ఇండెంట్ పెట్టుకోవడానికి అమౌంట్ కూడా ఉండాలి కదా. అది ఇన్స్టాల్మెంట్ చేస్తారు అనేది పైన సార్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎవరైనా జీతాలు ఏమైనా తీసుకుంటున్నారా పెట్రోల్ బంక్ నిర్వహణ పేరుతో? సార్ జీతాలు ఏమైనా తీసుకుంటున్నారా మీరు? జీతాలు ఇస్తున్నారు సార్. మేనేజర్లకి 18,000 జీతం ఇస్తారు సార్. పిఎల్ వాళ్ళకి 13,500 ఇస్తారు. ఇది 1 year అయింది కాబట్టి నెక్స్ట్ మంత్ ఇంక్రిమెంట్స్ కూడా చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ శాలరీ వచ్చిన తర్వాత ఇంక్రిమెంట్ ఎంత ఉంది అనేది మాకు తెలుస్తుంది. జీతం ఎవరు ఇస్తారు? ఇది మన ఈ పెట్రోల్ పంపు డిఆర్డిఏ ఫిల్లింగ్ స్టేషన్ సార్ దీని పేరు. ఈ పంపుకి కలెక్టర్ కి డిఆర్డిఓ మేడం కి జాయింట్ అకౌంట్ ఉంది. మాకు శాలరీస్ మొత్తం మా పర్సనల్ అకౌంట్ వస్తాయి సార్. ఇప్పుడు మీకు డిఆర్డిఏనే జీతం ఇస్తుంది? డిఆర్డిఏ కలెక్టరేట్ 2 కలిపి.
మామూలుగా మహిళా సంఘాల వాళ్ళందరూ కలిసి బ్యాంకు నుంచి అప్పు తీసుకుని వ్యాపారం చేసి దాంట్లో వచ్చే లాభాలని ఆదాయాల్ని మామూలుగా అందరూ పంచుకుంటూ ఉంటారు. అట్లా ఏమైనా జరుగుతుందా ఇక్కడ? లేదు సార్, ఇప్పటి వరకు అయితే ఇది చేయలేదు. ఇందులో నుంచి ఓకే. ఒక్క పైసకి ఇయ్యలేదు. ఓన్లీ జీతాలు, నిర్వహణ ఖర్చులు మాత్రమే తీస్తున్నాం ఇందులో నుంచి. పెట్రోల్ బంక్ పెట్టక మునుపు మీ ఆదాయాలకి, పెట్టిన తర్వాత ఇప్పుడు మీ పరిస్థితికి ఏమైనా ఆర్థిక పరిస్థితులు ఏమైనా తేడా ఉందా? ఉంది సార్. ఎలా ఉంది తేడా? ప్రైవేట్ స్కూల్ టీచర్ చేసినప్పుడు 6,000 జీతం ఉండే సార్. 6,000 ఓకే. జీతం ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చి 12,000. గురుకులాల్లో స్కూల్ టీచర్ చేసినప్పుడు 18,000 జీతం ఉంది. అంటే అక్కడ 18,000 ఉంది, ఇక్కడ 18,000 ఉంది. కానీ అక్కడ పిల్లలకు చెప్పడము, రోజు చెప్తున్నామా వెళ్తున్నామా అనేది ఉండే. ఇక్కడ ఏంటంటే మొత్తం మహిళలతో కలిపి చేస్తున్నాం. కొత్త వర్క్ ఓకే. మనకంటూ వస్తుంది. మనతో పాటు చేసే వాళ్ళందరూ మహిళలే కదా సార్. ఓకే. వాళ్ళతో కొంచెం కోఆర్డినేషన్ కూడా బాగుంది. ఇప్పుడు పెట్రోల్ బంక్ మీకు వచ్చినట్లే రాష్ట్రం మొత్తం మీద ఇంకేదైనా జిల్లా మహిళా సమాఖ్యలకు పెట్రోల్ బంకులు వచ్చాయా? వచ్చినాయి సార్. ఫస్ట్ నారాయణపేట సార్, సెకండ్ సంగారెడ్డి, సెకండ్ నెక్స్ట్ ఇది నల్గొండ సార్. నల్గొండలో 15th అయింది. నెక్స్ట్ ఆదిలాబాద్ ఓపెన్ అవుతుంది, ఇంకా ఓపెన్ అవ్వలేదు. అంతా ఓకే, ఓపెన్ అవుతుంది. ఆదిలాబాద్ నుంచి కూడా మన దగ్గరికి 2 మేనేజర్లు వచ్చేసారు ట్రైనింగ్ కి. ఇప్పుడు నారాయణపేట, నల్గొండ కూడా బాగా జరుగుతున్నాయి పెట్రోల్ బంకులు. నల్గొండ అంటే 15వ తారీఖు రోజే స్టార్ట్ అయ్యింది సార్. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఓకే. సేల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా 1 month కాలేదు కదా సార్. 1 month అయితే కొంచెం సేల్ ఎట్లుంది అనేది తెలుస్తుంది. నారాయణపేట కూడా మంచిగా ఉంది సార్. అక్కడ నారాయణపేట హెచ్పి, ఇక్కడ మిగిలిన ఉన్నాయని కూడా ఇండియన్ ఆయిల్ సార్. ఓకే. ఇప్పుడు ఇంకా ముందు ఏమైనా పెట్రోల్ బంకులు మహిళా సమాఖ్యలకు వచ్చే అవకాశం ఉందా? ఉన్నాయి సార్. డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యున్సీ కి ఒకటి ఇస్తాము అని చెప్పేసి అన్నారు. అవునా? అవును సార్. ఆదాయం చాలా ఉంది. ఇప్పుడు ఉన్న అన్ని వ్యాపారాల కంటే పెట్రోల్ పంపే ఫస్ట్. ఇప్పుడు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో టాప్ 2 లో ఉంది మన పంప్. అవునా? సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నట్టుగా 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అయిపోతున్నారా? అవుతారు సార్. 1 కోటి మంది అనేది తెలియదు కానీ కోటీశ్వరులు అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలాగా? వాళ్ళు చేసే వర్క్ ని బట్టి సార్. ఓకే. పెట్రోల్ పంప్ లో అయితే మహిళలు చాలా ముందుకు వెళ్ళిపోతారు సార్. అన్ని రంగాల్లో ఈ రంగం. వ్యాపారము బ్యాంకులో నిల్వ 1 కోటి ఉండొచ్చు, 1 కోటి రూపాయలు. కానీ మీరు ఎలా కోటీశ్వరులు అవుతారు? అంటే మనం చేసే వర్క్ ని బట్టి. ఇప్పుడు మనం ఇక్కడ జాబ్ చేస్తున్నాం, జాబ్ చేసుకుంటూ కూడా బిజినెస్ చేసుకోవచ్చు మనం. అవును. ఓకే. ఇక్కడ వచ్చిన అమౌంట్ అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఇంత పెంచుకోవచ్చు. ఈ జాబ్ పరంగా కూడా మనం ఏంటి సార్, ఇప్పుడు ఇంక్రిమెంట్స్ ఉన్నాయి. 1 year కి ఇంక్రిమెంట్ వచ్చింది, శాలరీ పెరిగింది. నెక్స్ట్ ఇందులో కూడా శాలరీస్ పెరుగుతూనే ఉంటాయి కదా. ఇంకోటి ఏంటంటే లాస్ట్ నుంచి మాకు ఈపీఎఫ్, ఈఎస్ఐ కూడా యాడ్ చేసేసి మాకు పంపు ఐఓసీఎల్ నుంచి కొంచెం సెక్యూరిటీ కూడా ఉంది. ఓకే. ఓకే. సో మీరు తొందరలో కోటీశ్వరులు అయితే కాబోతున్నారు. అవుతారు సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో మీ ఆదర్శ మహిళా సంఘం తరఫున మీరు పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా దాంట్లో నిర్వహణలో? అసలు ఏం లేవు కానీ ఇంకోటి మా గ్రూప్ తరఫున కాదు సార్. ఇది సంగారెడ్డి జిల్లా తరఫున నిర్వహిస్తున్న పంప్. ఇది సంగారెడ్డి జిల్లా మహిళా సమైక్య నుంచి నిర్వహిస్తున్న పంప్. గ్రూప్ అనేది మా పర్సనల్. మా ఇక్కడ ఏంటంటే 16 మందిలో 16 గ్రూప్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్క మండలం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే. డిఫరెంట్ నుంచి వచ్చేసి అందరూ కలిసి కట్టుగా వర్క్ చేసుకుంటున్నారు. మీకు ఏ సమస్యలు లేవు? సమస్యలు అయితే ఏమి లేవు. సమస్యలు అయితే ఏం లేవు సార్. మాకు ఏంటంటే ఉంది. మేము ఏదైనా మిస్టేక్ చేసినా ఇట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పేసి సార్ వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది కొత్త ఫీల్డ్. ఎందుకంటే ఇంత ముందు ఎవరు ఆలోచించలేదు ఇది మహిళలకు ఇవ్వాలి, మహిళలతో అని చెప్పి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశించినట్లుగా మీరందరూ కూడా కోటీశ్వర్లు అవ్వాలని మేము మా తెలంగాణ ఫెడరల్ తరఫున కోరుకుంటున్నాము, ఆకాంక్షిస్తున్నాము. మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మళ్ళీ మనం కలుద్దాం ఇంకొక సందర్భంగా. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్.